ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మరి ఈ మాట ఎవరితో తండ్రి చెప్తున్నాడు నాకైతే తెలియదండి. మరి మీలో ఎవరు ఇలా అనుకుంటున్నారు నాకైతే తెలియదు, అనుకుంటున్నారు. అందుకే తండ్రి చెప్తున్నాడు, అనుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నేను జ్ఞానిని కదా అని మీరు ఎందుకు అనుకుంటున్నారో తండ్రికి తెలుసు. మరి ఏ విషయంలో మీరు జ్ఞానిని కదా, నాకు తెలుసు కదా, నేను అంత తెలివి తక్కువదన్నా, అంత తెలివి తక్కువన్నా, నాకు తెలుసు కదా ఈ విషయం అని ఒకవేళ మీరు ఏదైనా విషయాన్ని గురించి అలా అనుకుంటున్నారేమో, అనుకోవద్దు అని తండ్రి చెప్తున్నాడు. అలాగే మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే ఇదే మాట తండ్రి చెప్తాడు కదా. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా తండ్రి చెప్తాడు. ఇక్కడ పౌలు గారు చెప్తారు, ఈలోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకున్న జ్ఞానం ఏ జ్ఞానం అంటండి? వెర్రితనం. వెర్రి వాళ్ళమే మనమేదో జ్ఞానంలాగా ఫీల్ అవుతాము. కానీ నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మరి ఎవరలా ఫీల్ అవుతున్నారు, ఎవరలా అనుకుంటున్నారు? దేవుడు చూస్తున్నాడు. తండ్రి ప్రతి విషయంలో కూడా మనల్ని ప్రతిరోజు సరిచేస్తానే ఉన్నాడు కదా. ఇదిగో ఈ విషయంలో మీరు ఇలా ఉండండి, ఈ విషయంలో ఇలా ఉండండి, అలా మాట్లాడొద్దు, అలా ప్రవర్తించొద్దు అని ప్రతి విషయంలో కూడా తండ్రి మనల్ని సరిచేస్తానే ఉంటున్నాడు ప్రతిరోజు. మరి మీరు గమనించారో లేదు, ఎవరైనా సరే మనుషులు మనల్ని ప్రేమించేవాళ్ళు, మన చుట్టాలైనా, మన బంధువులైనా, మన తల్లిదండ్రులైనా, మన స్నేహితులైనా, మనల్ని ఎంతగా ప్రేమించే ఎవరైనా సరే ప్రతి విషయంలో కూడా మనల్ని మన పక్షాన, మన పక్కనే ఉండి మనల్ని సరిచేస్తానే ఉన్నారండి. మీరు ఆలోచించండి ఒకసారి, కొంతసేపు కూర్చొని ఆలోచించండి. అసలు ఎవరు నన్ను ఎంతగా సరిచేస్తారు? ఎవరు నా తప్పులు, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, అది ఒప్పుకో అని ఆ తప్పు చెయ్యకుండా ఎవరు నన్ను గద్దిస్తారు? నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఓదారుస్తారు? ఏదో నా దగ్గర అంత సమృద్ధిగా ఉన్నప్పుడే వస్తారు, కానీ నా దగ్గర లేని పరిస్థితిలో కూడా, సమస్తాన్ని నేను కోల్పోయినా కూడా నా పక్షాన, నా పక్కన ఉండి నన్ను ఓదార్చేవాళ్ళు ఎవరు అని మీరు కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా మన తండ్రికి మన మీద ఉన్న శ్రద్ధ, మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న కేరింగ్, మన మీద ఉన్న జాలి, దయ అనేది ఖచ్చితంగా మనకు అర్థమైంది. దేవుని మనస్తత్వం, తండ్రి ప్రేమ, ఎంత ప్రేమిస్తాడో మనల్ని మనకు అర్థమైంది. ఇదిగో ఇప్పుడు ఏ విషయంలో మనల్ని సరిచేస్తున్నాడు. నిన్న మన వాక్యంలో నీ సహోదరుని మీద నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు సరిచేసుకోమని తండ్రి మనతో మాట్లాడాడు కదా. అంటే మీరు కదా సిస్టర్ చెప్పారంటారేమో, నేను కాదండి, నేనే పాటిదాన్ని, నాకే తెలియదు సరిగ్గా, నాకే తెలియకుండా మీకలా నేను చెప్పగలను, మిమ్మల్ని ఎలా నేను సరిచేయగలను? దేవుని కృప. ఏ విషయం గురించి చెప్పాలి, ఏ విషయం అని నేను ఆలోచిస్తూ ఉంటే తండ్రి ఆలోచన ఇచ్చేది తండ్రే. ఎందుకంటే నా సొంత మాటలు అయితే మీకు అర్థం కాదు, నా మాటలు నాకే అర్థం కాదు, ఇక మీకు ఎలా అర్థం అవుతాయి? అందుకే తండ్రి అర్థం చేసుకునే జ్ఞానాన్ని, తెలివిని తండ్రి ఇచ్చాడు. మీరు ఈ మాటలు మీరు వింటున్నారు అంటే మరి ఎవరు? నేను జ్ఞానిని, నాకు జ్ఞానం ఉంది, నాకు చాలా తెలివి ఉంది, నాకు అంతా తెలుసు, నాకెవ్వరు చెప్పక్కర్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటుంటే అది సరిచేసుకో. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. ఈలోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా భావించాడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా. ఈలోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు కదా. ఈ లోకపరంగా ఎంతమంది మనల్ని హెచ్చించినా, ఎంత గొప్పగా మనల్ని పొగిడినా, ఎంత ఉన్నత స్థితిలో ఉంచిన, అబ్బా అసలు మీకున్న టాలెంట్, మీకున్న జ్ఞానం, మీకున్న తెలివితేటలు అసలు ఎవరి దగ్గర నేను చూడలేదు సార్ అని చెప్తా ఉంటారు. అలా చెప్పిన వెంటనే మనం పైకి వెళ్ళిపోకూడదంట, అంటే పొంగిపోకూడదు. ఆహా, నేను అంత జ్ఞానమా, నాకు అంత జ్ఞానం ఉందా, నేను అంత తెలివిగలవాడినా అనుకోవద్దు అని నేను చెప్పట్లేదండి, తండ్రి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ప్రతిష్ట, పేరు మనకు వచ్చినా, ఎంత ధనం ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప శాలరీ వచ్చినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఈ లోకపరంగా మనకు కలిగినదంతా తండ్రి వెర్రితనంగానే చూస్తున్నాడు. ఎందుకంటే అంత వెర్రితనం దేవుని దృష్టిలో. మరి నేను ఇంత తెలివిగలవాడిని కదా, నన్ను ఇంతమంది పొగుడుతున్నారు, ఇంతమంది మెచ్చుకుంటున్నారు, ఇంత గొప్ప
అవార్డు నాకు ఇచ్చారు, మరి నేను తెలివిగల వాడిని అయితేనే కదా మరి ఇంత మంచి అవార్డు నాకు వచ్చేది అనుకుంటారేమో. అదంతా వెర్రితనమే. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంతది పేరైనా, ప్రతిష్ట అయినా, ఐశ్వర్యమైన, ఆస్తి అయినా, పొలాలైనా, స్థలాలైనా, గొప్ప పేరైనా, ప్రమోషన్ అయినా, అవార్డులైనా ఎంత సంపాదించినా ఒక దినమందు అదంతా విడిచిపెట్టి మరణించాల్సిందే. మనం మరణించిన తర్వాత ఆ పేరు, ఆ గొప్పతనం అంతా మనతో పాటు వచ్చిద్దా? రాదు. కానీ మనం ఎలా ఉంటే దేవుని దృష్టిలో ఉంటామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని తండ్రి చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని తండ్రి చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఎందుకంటే నేను జ్ఞానవంతురాల్ని, నేను జ్ఞానవంతుణ్ణి, నాకు తెలివి ఉందిలే, నాకు మంచి టాలెంట్ ఉంది, నాకు పాటలు పాడే తలాంతు నాకుంది, నేను మంచి వక్తని, నేను చక్కగా మాట్లాడగలను, నేను ఎంతమంది నాకు పోటీకి వచ్చినా నేను వాళ్ళ మీద నేనే గెలుస్తాను, ఎవ్వరూ నా ముందు నిలబడరు, నేను వాళ్ళను ఓడించగలను అని మనం అనుకుంటున్నాం లోకస్తులాగా. కానీ తండ్రి చెప్పేది అది కూడా ఒక రకమైన జ్ఞానాతిశయమే కదా. ఒక రకంగా అలా ఆలోచించడం కూడా అతిశయం కిందే వెళ్ళిపోయింది కదా. అతిశయం అంటే గర్వం అనేది వచ్చేసినట్టు. అందుకే తండ్రి సరిచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ మిమ్మల్ని ఆఫీసులో ఏమైనా పొగుడుతున్నారేమో, ఆఫీసులో మిమ్మల్ని ఒక మంచి ఉన్నత స్థితిలో పెట్టారేమో, దానివల్ల మీరు గర్వం, అహంకారం అనేది తెచ్చుకోవద్దు. నాకున్న టాలెంట్ని బట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే అది నాకున్న టాలెంట్ అని అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దు అని నేను చెప్పట్లేదండి, తండ్రి చెప్తున్నాడు మనల్ని. మీరే కావచ్చు, నేనే కావచ్చు. ఒకవేళ నేను కూడా ఏదైనా విషయంలో గర్విస్తున్నానేమో, ఏదైనా విషయంలో నాకు తెలుసులే, అంత తెలివి నాకు ఉందలే అనుకుంటున్నానేమో. అందుకే మనల్ని తండ్రి సరిచేస్తున్నాడు. అందుకే ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఈ మాటలు ఎప్పుడో చెప్పే ఉంటారులే, ఎవరో ఒకరు చెప్తానే ఉంటారులే అని మనం తేలిగ్గా తీసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా తర్వాత వచ్చే సమస్య, తర్వాత వచ్చే ఆ శ్రమని, ఆ ఒడిదుడుకుని మనం తట్టుకోలేమిక. అసలు సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఇదిగో ఈ విషయాలన్నిటిలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే చాలు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటే, నేను ఒకవేళ అనుకుంటున్నానా? ఈ మాట విన్న తర్వాత ఆలోచించాను ఒక నిమిషం. అదేంటి ఈ మాట తండ్రి నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను ఒకవేళ ఏ విషయంలో నేను గర్వించానా? ఏ విషయంలో నేను జ్ఞానవంతుడిని, నాకు తెలివి ఉందిలే, నాకు అంతా తెలుసులే, నువ్వేంది నాకు చెప్పేది అని ఎవరినన్నా నేను చులకనగా మాట్లాడానా? ఒకవేళ అందరు నన్ను మెచ్చుకుంటున్నారని నేనేమన్నా గర్వించానా అని మీరు ఆలోచించుకున్నారంటే ఖచ్చితంగా మీ జీవితం మారబోతుందనే అర్థం. అది దేవుని యందు భయము, భక్తి అంటే. ఇప్పుడు ఈ మాట మనతో మాట్లాడిన తర్వాత తండ్రి, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగానే చేయించున్నాడు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఒకానొక సమయంలో అది వెర్రితనం అయిపోద్దంట. అప్పుడు మనల్ని పొగిడిన వాళ్ళే, మనల్ని ఘనపరిచిన వాళ్ళే, మనల్ని పైకెత్తిన వాళ్ళే ఒక వెర్రివాడిని, ఒక వెర్రిదాన్ని చూసినట్టు చూస్తారంట. అందుకే ముందుగానే మనం జాగ్రత్త పడ్డామనుకో అసలు పరిస్థితి రాదుగా. ముందు అందరంతా హెచ్చించి తర్వాత మరీ అంత చులకన చేసి ఒక వెర్రివాళ్ళలాగా లెక్క చూశారనుకోండి, ఎంత బాధ, ఎంత అవమానం. అసలు ఆ పరిస్థితే రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలని తండ్రి చెప్తున్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను అనుకోనమ్మా, అమ్మో నాకెందుకు, నా జ్ఞానం ఒక జ్ఞానమేనా, ఈ లోక జ్ఞానం ఒక జ్ఞానమేనా? ఈ లోకంలో వీళ్ళు ఎంతమంది నన్ను పొగడొచ్చు, కానీ నాకున్న జ్ఞానం వెర్రితనమే అని నా తండ్రి ఎప్పుడో చెప్పాడు. నా తండ్రి దృష్టిలో వెర్రితనంగా ఉన్నది, అది జ్ఞానం ఎట్టయిద్ది అని మీరు అనుకోండి. అలా అనుకున్నారంటే ఖచ్చితంగా దేవునికి భయపడుతున్నట్టే లెక్క. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఇక దేవుని యందు భయం ఉంటే చెడుతనం కాదు. ఇక ఒక పని దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా, ఎవరికన్నా విరుద్ధంగా చేయాలన్నా కూడా మనసు ఒప్పుకోదు, భయపడతానే ఉంటాం. అందుకే యోసేపు గారు కూడా పాపం చేసే అవకాశం వచ్చినా పారిపోయాడు. ఎందుకంటే భయం. అమ్మో ఇక్కడ మనుషులు ఎవ్వరు చూడకపోవచ్చమ్మా, కానీ నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నుంచి నన్ను దూరం చేసేది ఆ పాపం, నా తండ్రి హృదయం నొచ్చుకునేది, నా తండ్రిని బాధ పెట్టే ఆ పని, ఆ పాపం నేనెలా చేయగలను అని పారిపోయాడంటే నిజంగా అసలు ఎంత భయం అండి, ఎంత భక్తి. అసలు కనీసం తండ్రి కంటికి కనిపిస్తాడా?
మన కళ్ళ ముందున్న మనుషులకే మనం భయపడం. అలాంటి మన కంటికి కనబడని తండ్రికి భయపడాలంటే అసలు చాలా తక్కువ కదా. అందుకే తండ్రి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క ఆయనకి ఇష్టమైన ప్రతి భక్తుల జీవిత గాథల్ని, జీవితాన్ని మనకు రాపించి పెట్టింది. మనదాకా చేర్చాడంటే తండ్రి, మనం కూడా దేవుని దృష్టిలో ఉన్నాం కాబట్టే సరిచేస్తున్నాడు మనల్ని. ఒకవేళ పైకి మీరు మంచిగా కనిపించిన మనసులోనైనా గర్వం, అహంకారమే ఉన్నాయన్నా వచ్చిందేమో ఒకసారి గమనించుకోండి. ఇక ఈ చిన్నపిల్లలు చెప్పే మాటలు ఈ పెద్ద పట్టించుకునే అవసరం లేదు అనుకున్నారంటే మీ ఇష్టమే. తర్వాత ఇక మనకి ఏదన్నా సమస్య వచ్చి, తర్వాత మనకి ఏదన్నా అనుకోని ఆపద, అనుకోని శ్రమలు ఇంట్లోకి వచ్చి మనశ్శాంతి లేకుండా అంత జీవితం అంతా తారుమారైపోయింది. ఎందువల్ల అర్థం కాదు. ఎందుకంటే సరిచేసుకోమన్న విషయాన్ని మనం పక్కన పెట్టేశాం కాబట్టి. నేను జ్ఞానిని కదా, నువ్వు అనుకోవద్దు అనుకున్నావా, జాగ్రత్త. తర్వాత నీకే అది ఇబ్బంది, వెర్రిదానిగా అయిపోతావు, వెర్రివాడిగా అయిపోతావు. మనుషులు నిన్ను, కొన్ని లక్షల మంది నిన్ను పైకెత్తొచ్చు, అయినా సరే నువ్వు మాత్రం గర్వం, అహంకారం అనేది రానివ్వకుండా చూసుకో. నేను జ్ఞానిని కాబట్టి, నాకు ఇంత మంచి టాలెంట్ ఉంది కాబట్టి, నేను ఇంత బాగా పాడాను కాబట్టి ఇంతమంది నన్ను పొగుడుతున్నారు. మరి అంత పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో మరి నా స్పీచ్ విన్నారంటే ఒక్కొక్కళ్ళు సైలెంట్ అవ్వాల్సిందే, ఒక్క మాట ఎదురు మాట్లాడటానికి లేదు అనుకున్నావా అంటే ఖచ్చితంగా మనకి గర్వం వచ్చినట్టే లెక్క. అలా కాకుండా నేనెంత జ్ఞానినండి, నాకేమంత జ్ఞానం ఉంది, ఈ లోక జ్ఞానం కూడా ఒక జ్ఞానమేనా, నా తండ్రి నాకు ఆ జ్ఞానం ఇచ్చింది నా తండ్రే కనుక ఆ జ్ఞానం నా నుంచి తీసేస్తే ఖచ్చితంగా నేను వెర్రివాడినే, ఖచ్చితంగా నేను వెర్రిదాన్నే. నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రి ఇచ్చిందే కానీ నా అంతటా నేను పొందుకున్నది కానే కాదు అని ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం అలవాటు చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇక మనకు తిరిగే ఉండదండి. కానీ ఇలాంటి చిన్న విషయాలే కదా అని మనం పక్కన పెట్టేస్తాం. కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే చాలామందిని చూశాను నా జ్ఞానం ఉందిలే, నాకు తెలుసులే, నాకు బైబిల్ తెలుసులే అని చాలామందిని చూశాను. ఇప్పుడు ఏదైనా మాట మనం చెప్తుంటే వినరు. బైబిల్లో అలా ఉంది కదా, మరి అట్లా ఎందుకు చెప్తున్నారు అని డౌట్ వచ్చి అడిగితే దాన్ని సరిచేయరు. అది నాకు తెలుసులే అమ్మాయి, అది నాకు తెలుసులే, అది ఎట్ట చేయాలి, అట్లా కాదులే, ఇది వేరే ఉండిద్ది దాని వివరణ అన్నట్టు చెప్తారు. చెప్పాలి కదా. పోనీ అమ్మో ఏదో దేవుని జ్ఞానాన్ని బట్టి, తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి నేను ఈ పని చేయగలిగాను, కానీ తండ్రి ఇచ్చిన జ్ఞానం బట్టి, నా జ్ఞానం తండ్రి ఇవ్వబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, తండ్రి ఇచ్చిన ఏదో దేవుని కృప నాకు ఉండబట్టే ఇట్లా ఇంత మంచి పొజిషన్, ఇంత మంచి జాబ్ చేస్తున్నాను, మరి ఇంతమంది నన్ను పొగుడుతున్నారంటే ఆ స్వరం నా సొంత స్వరమా? కాదమ్మా, నా తండ్రి ఇవ్వబట్టే కదా నేను అంత బాగా పాడుతున్నానంటే అదేమన్నా నా సొంతంగా నేను సంపాదించుకున్నదా? తండ్రి ఏదో నా మీద జాలిపడి, నాకన్నా చాలామంది ఉన్నారు, అయినా సరే నా మీద జాలిపడి ఆ స్వరం తండ్రి ఇచ్చాడు, ఆ టాలెంట్, ఆ తలాంతు తండ్రి ఇవ్వబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను, నేను పాడగలుగుతున్నాను, నేను బోధించగలుగుతున్నాను, నేను ఇంత మంచి శాలరీ సంపాదించగలుగుతున్నాను అని మనం ఎప్పుడైతే మన జీవితంలో ప్రతి దినము కూడా మాట్లాడతాం అలవాటు చేసుకుంటామో, ఆలోచించడం, దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికే ఇవ్వాలి. తండ్రి ఇచ్చిన ఘనత, తండ్రి ఇచ్చిన ఆ గొప్పతనం అంతా కూడా తండ్రికే ఇవ్వాలి, మనుషులకి ఇవ్వద్దు. మనుషులు పొగుడుతున్నారు కదా అని గర్వం, అహంకారం అనేది రానివ్వద్దు. వచ్చిందే అంటే ఖచ్చితంగా మనం పతనం స్టార్ట్ అయిందనే అర్థం. ఇక మనం వెర్రివాళ్ళం, నలుగురిలో వెర్రివాళ్ళంగా అయిపోతున్నామనే అర్థం. మీరు గుర్తు చేసుకోండి, మీరు ఆలోచించుకోండి. ఇంతమంది నన్ను పొగుడుతున్నారంటే అబ్బా నాకు ఎంత తెలివి లేకపోతే ఇంతమంది పొగుడుతారు, మరి ఇంతమంది నాకు చప్పట్లు కొడుతున్నారంటే ఎంత గొప్ప టాలెంట్ లేకపోతే, నా వాక్ చాతుర్యం నేను ఎంత బాగా మాట్లాడకపోతే ఇంతమంది నాకు ఫ్యాన్స్ ఉంటారు, ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు అని అనుకున్నాము అంటే ఖచ్చితంగా మన పతనం స్టార్ట్ అయిందనే అర్థం. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అది మన బిడ్డలైనా సరే, మన పిల్లలు వచ్చి అమ్మా నేను క్లాసులో అంత బాగా చెప్పానమ్మా, అంత బాగా రాశానమ్మా, అందరిలో నేనే బాగా పాడానమ్మా, నేనే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశానమ్మా అని చెప్పారనుకోండి, వాళ్ళని మనం సరిచేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. దేవుని బిడ్డలుగా తండ్రి కృపను బట్టి ఏదో తండ్రి మన మీద జాలిపడి ఆ భయం అనేది మనకి ఇచ్చాడు కాబట్టి అదే భయాన్ని బిడ్డలకు కూడా నేర్పించాలి. అమ్మ నువ్వు ఎంత బాగా మాట్లాడినా, ఎంత చక్కగా పాట పాడినా, ఎంత చక్కగా అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పినా
ఆ జ్ఞానం నీ సొంత జ్ఞానం కాదు, నా జ్ఞానం కాదు. ఆ జ్ఞానం ఇచ్చింది మన తండ్రి. తండ్రికి ముందు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పు. తండ్రి ఇచ్చిన జ్ఞానమే అనుకోగాని నా సొంత తెలివి మాత్రం అనుకోవద్దని బిడ్డలకు మనం నేర్పించాలి. మన తండ్రి మనకు నేర్పిస్తున్నాడు, మనం మన బిడ్డలకు నేర్పించాలి. కాబట్టి ఈ విషయంలో మీరు సరిచేసుకోండి. నేను జ్ఞానిని అని మీరు అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ తండ్రి ప్రతి ఒక్కరిని పరిశీలిస్తానే ఉన్నాడు. మన ప్రార్థనలో కూర్చుంటున్నాము, ప్రార్థనలో ఒక సమస్య పెడుతున్నాము, అయినా జవాబు రావట్లేదు. ఎందుకంటే ఇదిగో ఈ విషయంలో ఒకవేళ మీరు జారిపోతున్నారేమో, ఒకవేళ మీరు గర్విస్తున్నారేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇదిగో అలాంటి ఆలోచన నాకు వచ్చి నాదే తప్పయ్యా, నాదే తప్పు, నేను జ్ఞానవంతుడిని, నేను తెలివిగలవాడిని, నేను గర్వించానేమో, అందుకే నాకు సమస్య పరిష్కారం దొరకట్లేదయ్యా అని తండ్రిని అడిగితే ఖచ్చితంగా తండ్రి జాలిగల తండ్రి అండి. మన కన్నీరు కారిస్తే చూడలేడు అసలు తండ్రి, అంత సున్నితమైన మనసు. కాబట్టి అలాంటి ప్రార్థన, అలాంటి దేవుని ఎడల భయము భక్తి కలిగి నడుచుకోవాలి అనే హృదయాన్ని తండ్రిని అడుగుదాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, మరి నేను జ్ఞానిని, నాకు తెలుసులే అంత అని మేము అనుకుంటున్నామేమో, మరి ఏ విషయంలో మేము ఎలా అనుకుంటున్నామో మాకైతే తెలియదు. సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు ఒకవేళ ఎవరైనా నాకు జ్ఞానం ఉందని, నేను తెలివిగలవాడిని, నాకు టాలెంట్ ఉంది, నాకు తెలుసులే అని ప్రభు ఒకవేళ అనుకుంటున్నారేమో, అటువంటి ఆలోచన మీకు రానివద్దమ్మా అని మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం. గర్వం, అహంకారం అనేది మాకు రానివ్వకుండా మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.